ధర్మస్థల పుణ్యక్షేత్రంలో దారుణ ఘటనలు జరిగాయని సిపిఐ నారాయణ ఆరోపించారు. ట్రస్ట్ నిర్వాహకులై 500 మందిని చంపేశారన్నారు. గత బీజేపీ ప్రభుత్వం హత్యలను దాచిపెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉండడంతోనే ఈ దారుణాలు బయటకొచ్చాయని సిట్ దర్యాప్తును వేగవంతం చేసి ధర్మస్థలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ట్రస్టు సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మస్థలం అదొక పెద్ద ట్రస్ట్. అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ ట్రస్ట్. వాళ్ళు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూర్తి చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం కూరలు ఎముకలు బయటపడుతున్నాయి. అదే శ్మశాన వాటిక లేకపోతే పవిత్ర దేవస్థానం. పవిత్ర దేవస్థానంలో పూర్వీకులు ఎముకలు బయటపడుతుంటే మొత్తం తీస్తే దాదాపు 500 మంది రేపు చేయబడ్డారు, చంపబడ్డారు. ఎన్విరాన్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళు పోకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు